Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. బావా, ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. శోభా, ఏమిటి ఇంకా మేలుకున్నా? 11 అవుతుంటే లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు తెచ్చిందేలే, వేసి చూసుకుంటున్నాను. మంచి రోజు చూసి వెంటనే వచ్చేయండి అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమిటి, నా కూతుళ్ళ? వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది? ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం, ఆ తర్వాత 3వ వస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయితే పిల్లలప్పుడు పెళ్లికి దిగారనమాట. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? పూట గతి లేని వెంటనే
నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒకప్పుడంటే లేదు కానండి, ఏదో తమ దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నానండి. వస్తానండి, 5 లక్షలు వచ్చాయి. 5 లక్షలా? తప్పదు కదండి, మరి పెళ్లిళ్ళు అయిపోతే ఎక్కడ చూపించిన ప్రయోజనం చెప్పండి. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వండి. ఇస్తారులేండి, ఎచ్చర ఫోటో చూపిస్తే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ కదా, పెళ్లిళ్ళు అయిపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ 1 రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం నాడు ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురుగారు, ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి. అదేంటి అర్జెంట్ గా రమ్మని కబురు చేసావు? ఏం లేదు, మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది. మా అమ్మ మూర్ఖురాలు, ప్రాణమైనా విడిచిపెడుతుంది గాని పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అందుకే ఈ రాత్రికి మనిద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. చూడు, నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరడిచి విడిపోయిన మన 2 కుటుంబాలు కలపాలని, ఇలా పారిపోవడానికి కాదు. అదంతా నాకు అనవసరం. రేపు 3:45కి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. 3:30 దాకా నేను చూస్తాను. ఆ పెళ్లి చెడగొడతావో సరే సరే, లేదా పెట్టే బేడతో తిన్నగా నీ ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇదేమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏమిటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు. మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది నాలుగు మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే. నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుగు మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే. ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి. ఓడితే నా శవాన్ని చూస్తాం. వస్తా. ఊరి దొంగ చల్లొస్తున్నారా? ఊపిరాడికి వస్తాడు రా, ముందు తిప్పండి. పెళ్లి రావడం కోసం నన్ను చెబుతారా? అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3వ పాపకార్యం చేస్తే పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి బెదవలారా, మీ పెళ్లిళ్ళు ఇవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాలకొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు రే. ఈ దెబ్బతో శోభా నీర్ల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి. ఏమండి, పాపం మిమ్మల్ని. తీసుకోండి. చాలే అమ్మా మర్యాదలు. కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికోడికి అంటగట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు. ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి. కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద, నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్నే చెప్పి 4 దులు పెడదామని వచ్చాను. ఆగండి, పంపతి సంబంధం కానీ కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో, నీ పాట. ఈడెవడండి బాబు? ఆ కొట్టేదేదో మన్న కొట్టినా బాగుండేది. మన దాతలు మోక్షమైనా కలిగి ఉండేది. నేను కరెక్ట్ బాబు, ఈ దండలు మార్చుకోండి. నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి.